నమస్తే. ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్కి స్వాగతం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచిన కాల్పుల మోత మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఉగ్రవాదుల అంతు చూసే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. యుద్ధంతోనే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గాజా ప్రజలు ఇప్పుడు ప్రకృతి విపత్తులతో పాలస్తీనియన్లు పెడుతున్నారు. మూలిగే నక్క మీద తాటికై పడ్డట్టు కుండపోత వర్షాలు అక్కడి ప్రజల్ని మరింత చీకటి ప్రపంచంలోకి నెట్టేస్తున్నాయి. నిరంతరం వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజల జీవనం అధ్వానంగా మారింది. ఈ కష్టాలు చాలవన్నట్లు తీవ్రమైన చలి వృద్ధులను చిన్నారులను చంపేస్తోంది. ఈ కష్టాల మధ్య తాము బతకలేమో అనుకున్నారో ఏమో కానీ తమ ఇళ్లను వదిలి దక్షిణం వైపు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కారు, ట్రక్కు, గుర్రపు బండి లేదా కాలినడకన పరిగెత్తుతున్నారు. దీంతో గాజా పరిస్థితి దినదినం దిగజారుతోంది. ఈ దుర్భరమైన పరిస్థితిపై ఐక్యరాజ్యసమితిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక సురక్షిత శిబిరాల్లో ఉన్న పౌరులకు నీరు, ఆహారం, మందుల కొరత ఏర్పడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరోవైపు వర్షాలు, వరదలు, చలి అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఇజ్రాయెల్ మారణకాండలో ఇప్పటివరకు 19,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50,000 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలే. ఇదిలా ఉంటే గాజాలో మరో సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు 89 మంది జర్నలిస్టుల్ని హత్య చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచానికి సమాచారాన్ని అందజేస్తున్న జర్నలిస్టులను చంపడాన్ని పాలస్తీనియన్ జర్నలిస్ట్ సిండికేట్ తీవ్రంగా ఖండించింది. ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ వ్యక్తి కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ అబేద్ అల్ కరీం ఔడా కూడా మరణించాడు. ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేయడంతో రష్యా టుడేలో ట్రైనీగా పనిచేస్తున్న మరో మహిళా జర్నలిస్ట్ నెర్మిన్ కవాస్ తన ఇంటిలోనే మరణించారు. ఇప్పటి వరకు హత్యకు గురైన జర్నలిస్టుల్లో 10 మంది మహిళా జర్నలిస్టులు ఉన్నట్టు పీజేఎస్ గుర్తించింది. వార్తా సంస్థల ప్రధాన కార్యాలయాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసిందని పీజేఎస్ విమర్శించింది. ఇలా గాజాలో నిత్యం గంట గంటకు గండవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.